హాయ్ అండి. ఈరోజు మనము బీట్రూట్ కొబ్బరి బర్ఫీ, నోట్లో వేసుకుంటే కరిగిపోయే బీట్రూట్ కొబ్బరి బర్ఫీ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా నేను కొబ్బరిని కొడితే అందులో కొబ్బరి పువ్వు కూడా వచ్చిందండి. ఈ కొబ్బరిని ఇలాగ ముక్కలు కట్ చేసుకొని ముందు కొబ్బరిని మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత 2 కప్పులు కొబ్బరి అయిందండి. అందులో కప్పున్నర బెల్లం వేసుకొని కొంచెము ఎల్తుగా గ్లాసు వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుందామండి. ఇలా ఈ కొబ్బరి బెల్లాన్ని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాము. అదే జార్లో ఒక బీట్రూట్ పెద్ద దుంపను ముక్కలు కట్ చేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని దాన్ని కూడా మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకుందాము. పాన్లో ఇలా 2 స్పూన్లు నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ వేయించుకొని తీసుకుని పక్కన పెట్టుకుందాము. అయితే కొబ్బరి తినడం వల్ల కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటండి. నిద్ర పోవడానికి అరగంట లేదా పావుగంట ముందు 1 స్పూను కొబ్బరిని తినడం వల్ల మొటిమలు మచ్చలు తగ్గి చర్మం యవ్వనముగా కాంతివంతంగా మారుతుందంటండి. నిద్ర బాగా పడుతుందంట. వృద్ధాప్యచాలు దరిచారు అంటండి. నీరసం అలసట వంటి సమస్యలు కొబ్బరి తినడం ద్వారా తొలగించుకోవచ్చు అంటండి. కొబ్బరి ఆహారంలో తీసుకునే వారికి మలబద్ధకం థైరాయిడ్ సమస్యలు దూరంగా ఉంటాయంటండి. ఐరన్ లోపం వల్ల అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొనేవారు ఆహారంలో కొబ్బరిని భాగంగా చేసుకోవడం మంచిదంటండి. శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరిచి ఇతర రోగాలతో పోరాడే శక్తిని అందిస్తుందంట. ఇలాగ డ్రై ఫ్రూట్స్ వేయించుకుని తీసుకున్న తర్వాత అదే పాన్లో 1 స్పూన్ నెయ్యి వేసుకుని గోధుమను ఒక 4 స్పూన్లు వేయించుకుంటున్నానండి. ఇలా దోరగా వేయించుకోవాలి. అయితే ఇందులో గోధుమ పిండి వేసుకున్నా బాగుంటుందండి. గోధుమ నూక బదులు గోధుమ నూక దోరగా వేయించుకున్న తర్వాత మనం కొబ్బరి బెల్లాన్ని మిశ్రమం పెట్టుకున్న దాన్ని వేసుకుని అది మధ్యలో నెయ్యి వేసుకుంటూ ఇది దగ్గర పడే వరకు ఇలా తిప్పుకుంటూ ఉండాలన్నమాట అండి. పొట్టు ఎలాగంటే మనకి చేతితో గట్టిగా ఫామ్ అవ్వాలి. గట్టిగా జారి పడాలన్నమాట అండి. అప్పుడు ఈ కొబ్బరి బర్ఫీకి రెడీ అవునట్టు పొట్టు. ఇప్పుడు చూడండి, మళ్ళీ 1 స్పూన్ వేసుకుని మళ్ళీ తిప్పుతున్నాను. ఇది ఒక గాజు పాత్రలో నెయ్యి రాసుకుని పెట్టుకున్నామండి. మనం దేంట్లో అయితే రాసుకుందామో అదే ప్లేట్లోకి నెయ్యి రాసుకుని పెట్టుకోవాలి. మళ్ళీ 1 స్పూన్ నెయ్యి వేసుకుని తిప్పుకుందాము. ఇది దగ్గర పడాలి. చేత్తో పట్టుకుంటే ఉండలా ఫామ్ అవ్వాలన్నమాట అండి. గట్టిగా జారి పడాలి. అప్పుడు మనకి పొట్టు వచ్చినట్టు అన్నమాట అండి. ఇప్పుడు మనం గట్టి నుండి జారి పడడం గట్టిగా అయిన తర్వాత ఇప్పుడు సగం మిశ్రమాన్ని ఇలాగా గాజు పాత్రలో వేసుకొని సర్దుకొని దానిపైన డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము. మిగిలిన సగంలో బీట్రూట్ జ్యూస్ని చేసుకున్నాం కదండి, దాన్ని వేసుకుని మధ్యలో నెయ్యి వేసుకుంటూ ఇది కూడా గట్టిగా అయ్యే వరకు తిప్పుకుంటూ ఉందాము. బీట్రూట్ వల్ల కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటండి. బీట్రూట్ రసంలో విటమిన్ సి, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయంటండి. ఈ పోషకాలు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయంట. శరీరం అంటువ్యాధులతో పోరాడడానికి మొత్తం ఆరోగ్యాన్ని కాపాడడానికి కూడా ఇది సహాయపడుతుందంటండి. అయితే ఇది చూడండి, బీట్రూట్ కూడా ఇప్పుడు దగ్గర పడిపోయింది. ఇది దగ్గర పడిన తర్వాత ఈ మిశ్రమాన్ని కూడా ఈ డ్రై ఫ్రూట్స్ పైన, ఆ కొబ్బరి మిశ్రమం పైన ఈ బీట్రూట్ రసం వేసిన సగం మిశ్రమాన్ని కూడా వేసుకుని సర్దుకొని దీనిపైన కూడా బీట్రూట్స్ వేసుకొని ఇది చల్లారిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకుందాము. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ స్వీట్ అయితే చాలా చాలా బాగుందండి. రుచి అమోఘం, అద్భుతం అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.